శంకరం పెళ్లి అయిపోయింది. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావా? ఆ వీడియో వెధవ కోసం అయ్యా. ఆ గాడిద కోసం అంత కాబరా ఎందుకో? ఏం చెప్పమంటావయ్యా నా బాధ. జీవితంలో నేను పెద్ద తప్పు చేశానయ్యా. అదే నేను రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు ఓ వీడియో లైబ్రరీ ఓనర్ పేరు సుబ్రహ్మణ్యం లే వాడితో స్నేహం చేయటం. పాత స్నేహితుడు కదా అని పెళ్లికో సభలో కొట్టారు. వెంటనే వాడు ఫోన్ కొట్టేసేసి పెళ్లికి వీడియోగ్రాఫర్ ని పెట్టుకోకు, నా దగ్గర స్పెషల్ కెమెరా ఉంది, ఎక్స్పర్ట్ కెమెరామెన్ ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి ఫ్రీగా ఫోటోలు తీసి పెడతారని చెప్పి తగలంటాడు. వాడిని నమ్ముకుని మన రాజా ఫోటో స్టూడియో తాతరాజును కూడా పెళ్లికి పిలవటం మానేసి మన పెళ్లి కొడుకేమో ఫోటోలు ఇప్పించి ఇప్పుడు వాడు రాకపోతే పిల్లాడు నా పిల్ల మెల్లో తాళి కూడా కట్టేలేదు. అంత పని చేశాడా? నీకింత ట్రబుల్ ఇచ్చాక నేను ఇంక స్పేర్ చేయను, రాని మక్కిలు ఇచ్చేస్తాను. ఆగో, ఎవడరా నువ్వు? రాజమండ్రి నుంచి. నువ్వు ఫుడ్ తింటున్నావా గడ్డి తింటున్నావా? ఎప్పుడు రావాల్సిన ఎప్పుడు వస్తున్నావు? క్షమించండి శంకర్రావు. శంకర్రావు నేను కాదు, వీడు. ఎంతకీ తమరెవరు? పెళ్లి కూతురు పినతండ్రి పెనమాంగారు అబ్బాయిని ఎవడైతే నీకెందుకయ్యా? వచ్చేసాడండి వీడియో వాడు. కానిచ్చేయండి కానిచ్చేయండి, ఇక మనం పెళ్లి ఆపనక్కర్లేదు. పెళ్లి అయిపోయింది వీడియో వాడి కోసం కదయ్యా, మరి కట్నంలో ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 10,000 కోసం. అదేవిడు బాబు గారు, మీ 10,000 వచ్చే నెల నా పిఎఫ్ లోని శాంక్షన్ కాగానే ఇస్తారని చెప్పారుగా. కానీ నేను వెళ్ళారుగా. దయచేసి మళ్ళీ మొదటికి రాకండి. పోనీ చివరికి వద్దాం, పెళ్లి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం. బావగారు ఇది మీకు ధర్మం కాదు. చాలా ఎవరు కదా, నా కొడుకు రేటు ₹1,00,000. పోనీ కదా అని 50% డిస్కౌంట్ ఇస్తే అందులో 10,000. మంగళసూత్రం జేబులో పెట్టుకుని ₹10. ఎందుకు ఈ పెళ్లి ఆపుతున్నారు? 50,000 కట్టడం, 10,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? ఓహో, అయితే ఈ పెళ్లికి 50,000 రూపాయలు కట్నంగా తీసుకుంటున్నారనమాట. తీసుకుంటున్నాను. అయితే ఏమంటా? ఏమంటానా? ఏమంటా? ఏమీ అన్ను, పోలీసుల్ని పిలుస్తాను. కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటున్నారని మీ మీద యాంటీ డౌరీ యాక్ట్ ప్రకారం పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మీరు చేసిన న్యూసెన్స్ అంతా ఈ వీడియోలోకి ఎక్కింది. ఈ క్యాసెట్ తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను. ఏమండి, ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళరు, సరాసరి జైలుకి వెళ్తారు. ఎందుకు? అక్కడ 6 నెలలు కాపురం ఉంటారు. పరువు దక్కితే అదే 10,000. డబ్బు మాట తర్వాత చూద్దాం. మంత్రం చదివండి. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం. అమ్మో, ఈ అమ్మాయి ఏంటి ఎంత షార్ప్ గా ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ పనిచేస్తుందా? కాదు, రైల్వే డిపార్ట్మెంట్ లో. తీయవయ్యా ముందు నువ్వు. అబ్బబ్బా, మాయా బాజాలు వాయించమని చెప్పు. అలాగేనమ్మా భువనేశ్వరి, వాయించండి అయ్యా. ఓహో, ఈ సిరిగాడు ఆ పిల్ల మామయ్య అన్నమాట. బాబాయ్ గారు, లైట్ ఇలా పట్టుకోవాలండి. ఏమయ్యా, నేను లైట్లు మోసేవాళ్ళ ఉన్నానా? అబ్బా అని కాదండి, లైట్ ఇలా పట్టుకోమని. ఏమిటిది, వర్షం మార్చేశాడు? గ్లాస్ తో పాలు తీసుకురామ్మా. అలాగే. అత్తయ్య గారు, ఆ పూజారి గారు అన్ని ఒక్కసారి అడగట్లేదు, కొంచెం పాలట ఇవ్వండి. వీళ్లతో ఏ సంబంధం లేకపోయినా పెళ్లి పనులన్నీ నీ భుజాన వేసుకుని ఎంత ఘనంగా జరిపిస్తున్నావమ్మా. నీ పెళ్లి కూడా ఇంత గొప్పగా జరగాలి. అయితే పెళ్ళి అవ్వలేదన్నమాట. రేజగట, మరి ఇప్పుడు జరిగేదేమిటి? నువ్వు మరీ ఓవర్ అయిపోతా. నేను అడిగింది భువనేశ్వర్ పెళ్లి గురించి. ఇవ్వనండి. అమ్మా, కాళ్ళు కడిగే పళ్ళని చెంబు తీసుకురా అమ్మా. అబ్బా, తిరగలేక కాళ్ళు లాగేసింది. పిన్ని గారు, కాళ్ళు కడిగే పళ్ళని చెంబిస్తారా? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. లైఫ్ లాంగ్ విజయనగరంలోనే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది బాబాయ్ గారు. లైఫ్ లాంగ్ నాతో లైట్లు మోయిద్దాం అనుకుంటున్నావా? 4 నెలలు ఆగు, మా భువనేశ్వర్కి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అవుతుంది. మేము అక్కడ పోయాక నువ్వు ఇక్కడ చదువు గాని. ఏమిటి, మా ఊరు ట్రాన్స్ఫర్ వస్తుందా? పంతులు గారు, ఇంకేం అడగండి, కాలనీ వాళ్ళంతా తెగ తిడుతున్నారు.
బాబాయ్ గారు ఉమ్, నేను డెసిషన్కి వచ్చేసాను. ఏమిటో? అలా పక్కకొస్తారు చెప్తాను. ఉమ్, పదండి బాబాయ్ గారు చెప్తాను. బాబా ఏమిటయ్యా నీ గోల? ఇన్ని మెట్లు ఎక్కించావు? ఏం లేదు బాబాయ్. బూతు తిట్టినట్టుగా అలా భయపడ్డాడేంటి? అవును బాబాయ్, మీ మేనకోడలు కాబోయే భర్త ఎలా ఉండాలో కొంచెం దయచేసి చెప్తావా? ఏమయ్యా, నీకు వీడియో తీయడంతో పాటు పెళ్లి కుదిర్చే బ్రోకరేజ్ పని కూడా తెలుసా? అదేం కాదు గాని చెప్పు బాబాయ్, నాకు కొంచెం పనుంది. శాంపుల్ కు ఇప్పుడు చూసావు కదా, అమ్మాయి మహా ప్రిన్సిపల్ లేడీ. ప్రతిదీ ఓ పద్ధతిలో ఉండాలి. తేడా పాడాలు వచ్చాయో తాడో పేడో తేల్చేస్తుంది. తన కాబోయే భర్త ధనవంతుడు కాకపోయినా తెలివైన వాడు, సంస్కారి, ఆత్మవిశ్వాసం గలవాడు, యోగ్యుడు అయి ఉండాలనుకుంటుంది. వాళ్ళ అమ్మేమో, అంటే మా అక్కలే, తన కాబోయే అల్లుడికి తనకంటూ ఓ సొంతిల్లు, టీవీ, వీసీఆర్, ఫ్రిడ్జి, ఏసీ ఇలాంటి అంగులన్నీ ఉంటే గాని వీల్లేదనుకుంటుంది. ఈ రెండూ కలగలిసిన వాడు ఎక్కడ దొరుకుతాడా అని వెతకలేక చచ్చిపోతున్నాను. నీ లక్కేటో కానీ బాబాయ్, నువ్వు వెతకుండానే దొరికేశాడు. ఎవరో? ఇంకెవరు? నేనే. ఛీ, నువ్వా? ఏ? అవును బాబాయ్, ఆ. నువ్వు చెప్పినట్టుగా నాకు చిన్న బంగ్లా ఉంది. ఆ. టీవీ, ఆ. వీసీఆర్, ఆ. ఏసీ, ఆ. డీసీ, ఆ. నువ్వు అడిగిన క్వాలిటీస్ అన్ని, అంటే భువనేశ్వర్ కావలసిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. ఉంటే ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను. నువ్వే ఎలాగైనా మాట్లాడి ఒప్పించాలి బాబాయ్. చెప్పలేమయ్యా. నీ ఫేస్ చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. సందకాడి నుంచి చూస్తున్నాను, నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నావు. ఈ ముసలాడేంటి మన ఎలా తినేస్తున్నాడు? బాబాయ్, ఆ. నువ్వేం చేస్తుంటావు? ఓల్డ్ ఎస్ఎల్సి పాస్ అయ్యాను, ఇంకా పెళ్లి అవ్వలేదు. నా గోల్డెన్ డేస్ లో చిన్న లవ్ అఫైర్ లో దెబ్బతిన్నానయ్యా. బాధపడకు బాబాయ్, మా లవ్ అఫైర్ కు నువ్వు హెల్ప్ చేయి. మాకు గాని పెళ్లి జరిపించావు అనుకో, ఆ. నా ఇంట్లో నీకు స్పెషల్ రూమ్, ఆ, పాలవాడు, ఆ, పూలవాడు, ఆ, పాకీవాడు, ఆ. పేపర్ వాడు, ఆ. మా ఇంట్లోంచి నీకు వేడి వేడి క్యారియర్, పనిపిల్ల, ఇవన్నీ నీకు నేను ఏర్పాటు చేస్తాను. మాకు దండలు మార్పించు. అంత అర్జెంట్ గా అంటే వీల్లేదయ్యా. సమయం సావకాశం చూసి జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే రాజమండ్రి వెళ్ళిన వెంటనే ఫోన్ చేసి జాగ్రత్తగా మాట్లాడినా. ఇదిగో, టెలిఫోన్లు, లెటర్లు ఇలాంటివన్నీ మా అమ్మాయి దగ్గర కుదరవు. నెమ్మది మీద మాట్లాడి నేనే నీకు ఫోన్ చేసి చెప్తాను. ఎలాగో 3-4 నెలల్లో మేము రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయి వచ్చేస్తున్నాం కనుక మిగతా విషయాలన్నీ అక్కడ చూసుకుని మాట్లాడుకుందాం. అది కాదు బాబాయ్, పెళ్లి కూతురు సైడ్ ఓకే అని చెప్పాను కదా,